అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వేదికపైన పెద్దలు శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, సోదరులు సాయినాథ్ శర్మ గారు, రగమ్మ, మన సర్పంచ్ వెంకటరెడ్డి అన్న, నీళ్ల చెరువు గ్రామ సోదరులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనమంతా ఈ 5 సంవత్సరాలు జగనన్న పరిపాలన చూసినామన్నా, ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు, గ్రామానికి సచివాలయాలు, ఆర్బీకేలు, గతంలో మనం విత్తనాలు కావాలంటే మండల కేంద్రానికి పోయి 2-3 రోజులు నిరీక్షించి విత్తనాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ మనం ఆర్బీకేలోనే విత్తనాలు తీసుకునే పరిస్థితి. గతంలో పెన్షన్లు కావాలంటే ఎమ్మెల్యేల దగ్గరకో, ఎంపీల దగ్గరకో, లేకుంటే మండలాధ్యక్షుల దగ్గరకో ఎక్కడికో పోయి మరి ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇవాళ సచివాలయంలో అప్లై చేస్తే పెన్షన్ శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉంది. పెన్షన్ కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కూడా కావచ్చు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసినాడు. రైతులకు కావచ్చు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసే విషయం కావచ్చు. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక హెల్త్ క్లినిక్, విలేజ్ హెల్త్ క్లినిక్ తీసుకొచ్చాడు. మీరందరూ ఆలోచించండి, జగనన్న ఇంత చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటే 2 రోజుల క్రితం చంద్రబాబు అనుచరుడు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్కు పిటిషన్ పెట్టినాడు. వాలంటీర్లచే పెన్షన్లు పంచకూడదు అవ్వాతాతలకు అని చెప్పి ఎన్నికల కమిషన్ మరి దాని మేరకు నిలుపుదల చేసింది. వాలంటీర్స్ సర్వీసెస్ నిలుపుదల చేసింది. వాలంటీర్ల సర్వీసెస్ నిలుపుదల చేయడం వలన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఒక్కసారి అంతా గమనించండి. అవ్వాతాతలు నిజంగా పెన్షన్ తెచ్చుకోవడానికి ఇవాళ ఎంతెంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఈరోజు ఉదయం లోమన గ్రామం పులివెందుల నియోజకవర్గంలో ఒక అవ్వ చనిపోయింది. పెన్షన్ తెచ్చుకోవడానికి పోయి ఒక అవ్వ చనిపోయింది. అంటే ఎంత ఇబ్బందులు ఈ చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది అవ్వలను, తాతలను, వికలాంగులను, వితంతువులను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంతేకాదు లోకేష్ ఈ మధ్య పిఠాపురంలో మాట్లాడుతూ చెప్పాడు, పొరపాటునో గ్రహపాటునో వాళ్ళంతా అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి పెన్షన్లు ఇవ్వరంట. వాళ్ళు అనుకున్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు ఇస్తారంట, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకు పెన్షన్లే ఇవ్వరంట. ఈ మధ్య పిఠాపురంలో మాట్లాడుతూ లోకేష్ గారు చెప్తా ఉన్నారు. తండ్రి కొడుకుల ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అదేవిధంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా మీకు చేరువైందో కూడా ఒకసారి ఆలోచన చేయండి, గుర్తు చేసుకోండి. ఇద్దరిలో డిఫరెన్స్ను, తేడాను మీరే గమనించండి. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, ముఖ్యంగా ఆసరా కావచ్చు, అంటే డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మరి విద్యా దీవెన, వసతి దీవెన కావచ్చు, ఈ పథకాలన్నీ ఆయన అమలు చేసినాడు. కాబట్టి ధైర్యంగా, ఒక విశ్వసనీయతతో, ఒక ధైర్యంతో ప్రజల వద్దకు వచ్చి ఆయన మళ్ళీ ఓటు వేయండి, నాకు మేలు చేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి అటువంటి విశ్వసనీయత లేదు, అటువంటి ధైర్యము, బలము కూడా లేదు. కాబట్టి ఒక్కరు తగలేరు. కాబట్టి మరి మందిని కూడా కట్టుకున్నాడు. జనసేనను, టీడీపీని ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ను కూడా కలుపుకున్నాడు. మందిని కూడా కట్టుకొని వస్తా ఉన్నాడు మన మీదకి. పోనీ మందిని కూడా కట్టుకొని వచ్చినా నీతిగా పోరాటం చేస్తాడా? అది లేదు. విపరీతంగా ఎల్లో మీడియాను పెట్టి అడ్డదిడ్డంగా మన మీద లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయిస్తూ ఉన్నారు. పోనీ ఇంతమంది కూడుకున్నారు, ఎల్లో మీడియా తోడుంది, ఇప్పుడైనా మీకు బలం సరిపోయిందా అంటే అది లేదు. మళ్ళీ తప్పుడు హామీలతో మీ ముందుకు వస్తూ ఉన్నారు. తప్పుడు హామీలతో మీ ముందుకు వచ్చి 2014లో ఏమని చెప్పినాడన్నా, మొత్తం రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు, మొత్తం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు, బ్యాంకులో బంగారింటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు.
అదేవిధంగా ఇంటింటికి ఉద్యోగం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మరి ఇన్ని రకాలైన హామీలు 2014లో ఇదే టీడీపీ, ఇదే జనసేన, ఇదే బీజేపీ కూటమి కలిసి ఇన్ని వచ్చినాక అందరినీ గాలికి వదిలేశారు. రైతులను, డ్వాక్రా మహిళలను అందరినీ ఇబ్బంది పెట్టారు, అందరినీ నట్టేట ముంచారు. మరి వాళ్ళ ట్రాక్ రికార్డు మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తా ఉంది, 2014 ఎన్నికల ట్రాక్ రికార్డు. మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు, అదే బీజేపీ, అదే జనసేన కూటమిగా వచ్చి మళ్ళా మన ముందు రంగురంగుల మేనిఫెస్టో, చెవుకు రొంపుగా ఉండే హామీలు మళ్ళా ఇస్తా ఉన్నారు. ఎవరు కూడా నమ్మద్దండి, తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ ట్రాక్ రికార్డు మనం చూసాం. మళ్ళీ ఏ ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి అన్నా. అందరు రైతులు ఉన్నారు. 2012 శనగ పంట బీమా మనందరికీ తెలుసు, ఎంత కష్టపడితే మనకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 119 కోట్ల రూపాయలు మిగిలిపోయింది ఆ రోజు. అయినా అప్పుడున్న కాంగ్రెస్ ఇలా. ఆ తర్వాత ఎన్నికలప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా, పార్టీ కూడా 2014లో అధికారంలోకి వస్తే మరి 2012 బీమా రైతులకు అందిస్తాం, వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా రైతులకు అందిస్తామని చెప్పినారు. పోనీ అందించినారు, 5 ఏళ్ళు పరిపాలించినారు. ఆ మాట కూడా గాలికి వదిలేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక 2019 సంవత్సరం అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే 120 కోట్ల రూపాయలు మన వైఎస్ఆర్ జిల్లా రైతులకు 2012 శనగ పంట బీమా ఇచ్చారు. అది ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం, అది నాయకుడు అలా ఉంటాడు. మరి ఆ రకంగా తేడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాను గమనించండి. ఈరోజు వీళ్ళకి బలం లేదు కాబట్టి కూటమిగా వస్తూ ఉన్నారు, బలం లేదు కాబట్టి ఎల్లో మీడియాతో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు, బలం లేదు కాబట్టి తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు, బలం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కుతంత్రాలు పన్ని కుటుంబాలను చీల్చి మరి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలో పావులు చేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించమని ప్రతి ఒక్క అన్నను, ప్రతి ఒక్క అక్కను ఇవన్నీ కూడా గమనించమని చెప్పి పేరున మనవి చేసుకుంటూ, మీ అందరి ఆదరాభిమానాలు, గత 2 ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలు నాపైన, కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి పైన మీ అందరి అభిమానాన్ని, మీ అందరి ఆశీస్సులు మాకు అందించారు. మరి ఈ ఎన్నికల్లో కూడా మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు జగనన్న ప్రభుత్వానికి, ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు తప్పకుండా అందించవలసిందిగా మీ అందరినీ పేరున మనవి చేసుకుంటూ, ఇందాక కొన్ని సమస్యలు కూడా చెప్పారు నాకు. మరి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర బోర్వెల్ అది గతంలోనే అడుగున్నారు, ఎమ్మెల్యే గారు కూడా నాకు చెప్పినారు. మనం ఫిబ్రవరి మాసంలోనే ఆల్రెడీ దానికి మరి నిధులు కూడా మంజూరు చేశాం, ఎంపీ నిధుల్లో ఆల్రెడీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఆ వర్క్ ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన బోర్వెల్ మనకు కావాల్సిన నిధులు కూడా మంజూరు అయిపోయినాయి, ఎప్పుడైనా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. మరి గతంలో గ్రామ నాయకులు, ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాతనే అది చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇవాళ అంకాలమ్మ గుడి, గంగమ్మ గుడి, ఎల్లమ్మ గుడికి సంబంధించి కూడా వాటి అభివృద్ధి కోసం మరి తప్పకుండా ఎమ్మెల్యే గారు, నేను మీకు తోడుగా నిలబడతామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ గుడుల అభివృద్ధి విషయంలో మీకు తప్పకుండా అండగా నిలబడతామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఏదైతే పాలగిరి దగ్గర మొగమూరు మరి నది ఏదైతే కోతకు గురై, వంక కోతకు గురై మరి పొలాలు ఇబ్బంది పడుతూ ఉన్నారో, తప్పకుండా రాబోయే రోజుల్లో అది కూడా మరి తప్పకుండా టేకప్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా అక్కడ చేయాల్సిన మరమ్మతులు, ఆ వంకలో చేయాల్సిన మరమ్మతులు తప్పకుండా చేయిస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున మరి తెలియజేస్తూ, ఇవాళ మరి సాయినాథ్ శర్మ అన్న తెలుగుదేశం పార్టీలో అప్పట్లో ఎంతో సీనియర్ నాయకుడు, ఎంతో కాలం అక్కడ పనిచేశారు. ఎప్పుడు కూడా ఆయన ఏ రోజు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా పదవుల గురించి మరొకటి ఆలోచించేలా బాగా సర్వీస్ మోటో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ ఆ పార్టీలో విలువలు లేవు, ఆ పార్టీలో నాయకత్వం లేదు, ఆ పార్టీలో సరైన ఆలోచన విధానం కూడా లేదని చెప్పి అటువంటి పార్టీలో ఇమిడితే ఏ ఒక్కరికి ఉపయోగపడలేం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోకి వస్తే
10 మందికి ఉపయోగపడవచ్చు అన్న ఉన్నతమైన ఆలోచనతో మరి ఇవాళ శ్యామనాథ్ శర్మ అన్న గారు మరి జగనన్న సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇవాళ మూల చెరువులో ఆ అన్నకు సంబంధించిన అనుచరులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడం, మనస్ఫూర్తిగా చేరుతున్న ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కొత్తగా ఇవాళ పార్టీలోకి వస్తున్న నాయకులు అందరూ కలిసి పనిచేసి పార్టీని పటిష్టం చేసి రాబోయే ఎన్నికల్లో మంచి ఆధిక్యత వచ్చే దిశగా మరి పనిచేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ, ఇప్పుడే ఇంకొకరు సుధా ఈశ్వరమ్మ నారేపల్లి పెన్షన్ కోసం మరి ఇందాక నేను లోమడలో చెప్పా, ఇది పక్కనే ఉన్న నారేపల్లిలో నల్జరూపల్లి సచివాలయానికి పోతూ పోతూ పాపం దారిలో చనిపోయిన పరిస్థితి. నిజంగా ఒక వ్యక్తి బుర్ర మరి ఇక్కడ ఉందో మోకాల్లో ఉందో తెలియదు. ఆ వ్యక్తి చేసినటువంటి ఒక పనికిమాలిన కంప్లైంట్ వలన వాలంటీర్ల సర్వీసెస్ సస్పెండ్ చేయడం వలన ఎంతమంది అవ్వాతాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతమంది చనిపోతున్నారు మనకు తెలిసి మన చుట్టుపక్కల గ్రామాల్లో. నిజంగా బాధాకరం. అటువంటి నాయకులను, వాలంటీర్ల సర్వీసులను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసి ఉండొచ్చు కాక చంద్రబాబు నాయుడు గారి కంప్లైంట్ దృష్ట్యా నేను మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని కూడా పూర్తిగా సస్పెండ్ చేసి పక్కన పెట్టండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా. ఈ రకంగా అవ్వాతాతలను ఇబ్బంది పెట్టేవాళ్ళు మనకు అవసరమా? ఈ రకంగా జన్మభూమి కమిటీలు పెట్టి పెత్తనం చేసేవారు మనకు అవసరమా అని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని చెప్పి పేరున మనవి చేస్తూ, ఎత్తిపోతల పథకం గురించి కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు సర్వారావు సాగర్ కాలువల నుంచి మరి ఎత్తులో ఉన్న గ్రామాల చెరువులకు నీళ్లు తీసుకొని రావాలని చెప్పి, ఇటీవల పక్కనే ఉన్న ముద్దునూరు మండలంలో ఉప్పలూరు, చిన్నకతరపల్లె తదితర గ్రామాల్లో 4 చెరువులకు 8,50,00,000 రూపాయలు వెచ్చించి మనం ఎత్తిపోతల పథకం నిర్మించాం. అక్కడ నిర్మించి జిఎన్ఎస్ మరి గండికోట నుంచి నీళ్ళు వదిలినప్పుడు, జస్ట్ కాలువల నీళ్ళు ఉన్నప్పుడు మోటార్ లాంచ్ చేస్తే చాలు ఆ 4 చెరువులకు నీళ్లు పోయే విధంగా మనము దాదాపు 1 సంవత్సరం క్రితమే ప్రారంభించాం కూడా. ఆ 8,50,00,000 ఖర్చు పెట్టి చేశాం. ఆ 4 చెరువులకు కూడా నీళ్లు పోతా ఉన్నాయి. దాదాపు 2,000 ఎకరాల చీని చెట్లు ఉన్నాయి ఆ చుట్టుపక్కల 4 చెరువుల పరిధిలో. మరి వాటికి ప్రయోజనం చేసే దిశగా చేశాం. అదేవిధంగా ఇటీవల కలసపాడు మండలంలో కూడా చేశాం. దాదాపు 18 కోట్లు పెట్టి చేశాం. అక్కడ కూడా 7 చెరువులకు మరి తెలుగుగా ఎడమ కాలువ నుంచి ఎత్తులో ఉన్న 7 చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే తరహాలో రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా మరి సర్వారావు సాగర్ కాలువల నుంచి మరి నీళ్లు ఎత్తిపోసి ఎత్తులో ఉన్న గ్రామాల చెరువులకు తప్పకుండా నీళ్లు తీసుకొచ్చేలా ఒక పథకాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికీ తప్పకుండా తెలియజేస్తూ, మరి ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మమ్మల్ని ఆదరించినందుకు, నన్ను ఎమ్మెల్యే గారిని శ్యామనాథ్ శర్మ అన్నను మమ్మల్ని అందరూ ఇంత మనస్ఫూర్తిగా ఆదరించినందుకు, ఆశీర్వదించినందుకు పేరున ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరికీ, ఇక్కడ ఉన్న అక్క చెల్లెములందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.